ముఖ్యమైనటువంటి అతిపెద్ద కాలనీగా అధికంగా డెవలప్ అయిందని చెప్తున్నటువంటి కూకట్పల్లి నడిబొడ్డున మనం ఉన్నాం. కూకట్పల్లి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను, కూకట్పల్లి నియోజకవర్గ సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను ఒకసారి అందరి అంటే ప్రజలకు మనోగతాన్ని బయట ప్రపంచానికి తెలియజేయడం కోసం ఈ జనసమక్షం కార్యక్రమాన్ని వాళ్ళ కూకట్పల్లిలో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ మహా టీవీ నిర్వహిస్తున్నటువంటి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఈ జనసమక్షం కార్యక్రమం లక్ష్యం ఏంటి, ఉద్దేశాలు ఏంటి అనేటువంటి విషయాలు మహా టీవీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ కట్టాశేఖర్ రెడ్డి గారు వివరిస్తారు. కూకట్పల్లి జనసమక్షం కార్యక్రమానికి చేసిన శాసనసభ్యులు గౌరవనీయులు జయప్రకాష్ నారాయణ గారు, కాంగ్రెస్ నాయకులు నరసింహరావు గారు, అట్లాగే టీడీపీ, సిపిఐ, సిపిఎం, టీఆర్ఎస్, బీజేపీ, అన్ని పార్టీల టీఆర్పీ, అన్ని పార్టీల నాయకులు హాజరైన అందరికీ ఈ జనసమక్షం కార్యక్రమానికి స్వాగతం చెప్తూ, ఇది మనం ఇటీవల ఒకరోజు ఒక పెద్ద మనిషిని శ్రీనగర్ కాలనీలో, మనకి ఇక్కడ దాదాపు 8 కిలోమీటర్ల దూరంలో 9 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అనుకుంటాను శ్రీనగర్ కాలనీ. శ్రీనగర్ కాలనీలో ఉండే ఒక పెద్ద మనిషిని ఇక్కడ ఒక పెళ్లి కార్యక్రమానికి వెళ్దాం రమ్మని చెప్పి అడిగాను. అడిగితే అమ్మో ఒక పూట పోయినట్టే, ఇక నేను కూకట్పల్లి రాదు, నా వల్ల కాదు, నాకు కావాల్సిన వాళ్ళు బాగా దగ్గర వాళ్ళే, కానీ ఈ పూట పోతుంది, నాకు చాలా పనులు ఉన్నాయి, నేను రాలేనని చెప్పి అన్నాడు. అంటే 8 కిలోమీటర్లు 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ప్రాంతం నుంచి ఒక మనిషి ఇక్కడికి వచ్చిపోవడానికి పెళ్లి అంటే చాలా ముఖ్యమైన కార్యక్రమం. మన బంధుత్వాల్లో కానీ సంబంధాల్లో కానీ చాలా ముఖ్యమైన కార్యక్రమంగా భావిస్తాం మనం. అటువంటి దానికి కూడా ఆ పెద్ద మనిషి రావడానికి నిరాకరించాడు. ఏం జరుగుతుంది? మనం అంటే అనేక సందర్భాల్లో పాలిటిక్స్ మాట్లాడుతున్నాం. పాలిటిక్స్ ఛానళ్లలో కానీ పత్రికల్లో కానీ నలుగురిని కూడిన చోట కానీ పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నాం తప్ప అభివృద్ధి గురించి నిజంగా మనం జీవించాల్సిన పద్ధతుల్లో జీవిస్తున్నామా? మనం ఇంతకంటే బెస్ట్ డెవలప్మెంట్ మోడల్స్ ఏమైనా అనుసరించగలమా? ప్రపంచంలో మనకన్నా ఉత్తమమైన మౌలిక సదుపాయాలతోటి జీవిస్తున్న నగరాలు ఉన్నాయా? ప్రజలు ఉన్నారా? వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమైనా ఉందా? ఈ అంశాలన్నింటినీ చర్చించడం కోసము మహా టీవీ ఈ జనసమక్షం కార్యక్రమాన్ని పెట్టింది. రాజకీయ కార్యక్రమాల కోసం కాకుండా ప్రధానంగా అభివృద్ధి మోడల్స్, ఆ అభివృద్ధి మోడల్స్ ఇతర దేశాల్లో ఎక్కడ ఉన్నాయి, మిగతా ప్రాంతాల్లో ఎట్లా ఉన్నాయి, మన దగ్గర ఎట్లా ఉన్నాయి. ఈ మధ్య కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ మీకు రాసిన లేఖలో మెన్షన్ చేశాను నేను. 423 నగరాలు, దేశంలోని 423 నగరాలని వాళ్ళు స్కాన్ చేసి ఒక 6-7 ఇండికేటర్స్ ప్రాతిపదికగా తీసుకొని వాటి ప్రాతిపదికగా రేటింగ్ ఇచ్చారన్నమాట. మన నగరానికి, కూకట్పల్లి నగరానికి 73వ ర్యాంక్ ఇచ్చారు. ఎందుకు 73వ స్థానంలో ఉండాలి ఒక నగరం? కూకట్పల్లి లాంటి ఆసియాలోనే అతిపెద్ద హౌసింగ్ బోర్డు కాలనీగా ఉన్నది. చాలా మన ప్లేస్ లేదా అంటే నగరంలో ఎక్కడ లేని ప్లేసు కూకట్పల్లికి వెనక భాగం ఒకవైపు ఉంది, అటు ఈ వైపు ఉంది, రెండు వైపులా ఉన్నాయి. ప్లేస్ లేకపోవడం కాదు, మనకు అభివృద్ధికి సంబంధించి ఒక ఆధునిక దృష్టి కానీ, ఒక దూరదృష్టి కానీ, ఒక విశాలమైన దృష్టి కానీ లేకపోవడం వల్లని మనం ఈ సమస్య ఎదుర్కొంటున్నామేమో. వీటిని అందరి సమక్షంలో చర్చించి అభివృద్ధి దిశగా, రాజకీయాలంటే మాట్లాడుకుంటాం, సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతాము, అంతా వదిలేస్తాము. కానీ ఈ ఎందుకు ఇట్లా ఒక ప్రాంతానికి ఒక మనిషి రావడానికి భయపడాల్సిన దుస్థితి ఎందుకు ఏర్పడింది? నిజాము ఈ నగరాన్ని, ఈ హైదరాబాద్ నగరాన్ని నిర్మించిన రోజు జనసమ్మర్దంతో నింపుకున్నాడు. కానీ మిగతా నగరం అంతా దానికి నిజమైందో లేదో, కానీ కూకట్పల్లి విషయంలో జనసమ్మర్దంతో నిండిపోయింది. నిజాం అలనాడు ఈ నగరాన్ని నిర్మించిన రాజు కోరుకున్న కోరిక నెరవేరింది. అంత జనాభా ఇక్కడ కాన్సన్ట్రేట్ అయింది. దీన్ని ఆ కాన్సన్ట్రేషన్ కారణంగానే అనేక సమస్యలు, అనేక అనర్థాలు, అనేక మన రోజువారీ సంకటాలు ఎదుర్కొంటున్నాం అనేది మీకు అందరికీ తెలుసు. దీన్ని అధిగమించడానికి ఒక ఫాస్ట్ మోడ్లో ఎందుకంటే జయప్రకాష్ నారాయణ గారు మనకు ఒక వరల్డ్ అవుట్లుక్ డెవలప్మెంట్కి సంబంధించి కానీ, డెవలప్మెంట్ మోడల్స్ సంబంధించి కానీ
ఒక వరల్డ్ అవుట్లుక్ ఉన్న ఎమ్మెల్యే ఈ నియోజకవర్గానికి వచ్చారు. నేను ఆయన కీర్తించడం కోసం చెప్పడం లేదు, కానీ ఆయనకు అవుట్లుక్ ఉంది. దాన్ని మన కూకట్పల్లి డెవలప్మెంట్ కు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఇక్కడ అందరి సమక్షంలో ఒక నిర్మాణాత్మకమైన దృష్టితోటి, ఒక నిర్మాణాత్మకమైన ప్రాతిపదిక మీద ఈ చర్చ జరిగితే బాగుంటుందని పార్టీకి, ఎందుకంటే చాలా మంది వచ్చిన అందరితోటి మాట్లాడించడం ఎట్లా సాధ్యం కాదు. 6 గంటల నుంచి 8 గంటల వరకు దీన్ని నిర్వహిస్తున్నాము. ఈ పార్టీకి ఒకరు లేక ఇద్దరు చొప్పున, అట్లాగే వివిధ సామాజిక సంస్థలు, తర్వాత కాలనీ సంఘాలు, అన్ని ప్రజా సంఘాల వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళ గురించి మాట్లాడించాల్సిన అవసరం ఉంటుంది. సూటిగా ఏం చేస్తే బాగుంటుందనే యాంగిల్ నుంచి మీరందరూ మాట్లాడితే బాగుంటుందని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా మా బ్యూరో చీఫ్ రమణ కుమార్ను కోరుతున్నాను. థ్యాంక్ యూ శేఖర్ రెడ్డి గారు. శేఖర్ రెడ్డి గారు చెప్పినట్టు నిజంగా కూకట్పల్లికి రావాలంటే ఒకటే ఒక భయం, ట్రాఫిక్ భయం. మా ఆఫీస్ నుంచి ఎప్పుడైనా కూకట్పల్లి జూబ్లీ హిల్స్ నుంచి కూకట్పల్లి వరకు రావాలన్నా కానీ రావడం బాగానే ఉంటుంది. వస్తూ హైటెక్స్ లో మంచి పెద్ద వే అనుకుంటాం, బట్ అక్కడ మొత్తం ఎక్కడికక్కడ గుంతలు పడిపోవడం. మన వర్షం పడ్డప్పుడు మనం చూసాం, నడుముళ్ళు నీళ్లు, అంటే కనీసం రావడానికి పోవడానికి లేదు. ఆ రోజు కూకట్పల్లి రావాలంటే నేను ఇట్లా మామూలు రోడ్డు, అంటే ఎస్ఆర్ నగరం మీదకి రావాల్సి వచ్చింది. సో ఇవన్నీ సమస్యలు శేఖర్ గారు పెంచాను. అయితే మొత్తంగా కూకట్పల్లిలో వార్తలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటనేటువంటిది మహాటి ఒక చిన్న క్రిస్పీ ఒక స్టోరీ తయారు చేసి దానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా యాంకర్ మహాలక్ష్మి అందిస్తారు. నమస్తే, నేను మహాలక్ష్మి. పాజిటివ్ హోమియోపతి మరియు పాజిటివ్ డెంటల్ క్లినిక్ సమర్పించు, అదేవిధంగా విజేత గ్రూప్ ఆఫ్ సూపర్ మార్కెట్స్ మరియు ఎల్ఎన్కే గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ సహా సమర్పించు మహాటీవీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జన సమక్షానికి సుస్వాగతం. ఆసియాలోని అతిపెద్ద హౌసింగ్ బోర్డు కాలనీ అది. రంగారెడ్డి జిల్లాలో అధిక జనసాంద్రత కలిగిన ప్రాంతం. నూతన రాజకీయ పార్టీకి ఒక ఊతమిచ్చిన నియోజకవర్గం. అయితే మధ్యతరగతి ప్రజలకి అది మహానగరి. అయితే ఏళ్లు గడుస్తున్నాయి, పాలకులు మారుతున్నారు, కానీ ప్రజా సమస్యలు మాత్రం మాయం కావడం లేదు. అయితే హౌసింగ్ బోర్డు కాలనీ అభివృద్ధి ఎక్కడ ఉంది అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. కూకట్పల్లి రంగారెడ్డి జిల్లా బాలనగర్ మండలంలో మల్కాజ్గిరి పార్లమెంటరీ సెగ్మెంట్ కింద ఏర్పడిన కొత్త నియోజకవర్గం. హైదరాబాద్ నగరానికి పశ్చిమాన వెలసిల్లుతోంది ఈ నియోజకవర్గం. 1929లో కూకట్పల్లి గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా ఎదిగింది. నియోజక పునర్విభజనలో భాగంగా ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి విడిపోయి కూకట్పల్లి నియోజకవర్గంగా అవతరించింది. 7 లక్షల జనాభాతో సుమారు 4.5 లక్షల ఓటర్లతో 8 డివిజన్లుగా ఏర్పడింది కూకట్పల్లి నియోజకవర్గం. ప్రస్తుతం కూకట్పల్లి అత్యధిక జనసాంద్రత ఉన్న ప్రదేశాలలో ఒకటిగా విరాజిల్లుతోంది. దశకంలో ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ బోర్డు వారు నిర్మించిన అతిపెద్ద రెసిడెన్షియల్ టౌన్షిప్ మొదలుకుని ఈ ప్రాంతం చాలా వేగంగా అభివృద్ధి చెందింది. ఆసియాలోని అతిపెద్ద హౌసింగ్ బోర్డు కాలనీగా అవతరించింది. రాష్ట్రంలోని 23 జిల్లాల ప్రజలు ఇక్కడ నివాసం ఉంటున్నారు. దీంతో ఇది మధ్యతరగతి కుటుంబాల మహానగరిగా ఏర్పడింది. అంతేకాదు, నూతన రాజకీయ పార్టీకి ఊతం ఇచ్చిన నియోజకవర్గం కూడా ఇదే కావటం విశేషం. కేపీహెచ్బీ కాలనీ ఆరంభంలో మెయిన్ రోడ్డు మీద ఉన్న షాపింగ్ ప్రాంతంలో అనేక షోరూంలు, ఇతర కమర్షియల్ కాంప్లెక్స్లు ఉన్నాయి. పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, టౌన్షిప్లు మొదలుకొని మధ్యతరగతి ఇళ్లు, రద్దీగా ఉండే వాణిజ్య సెంటర్, షాపింగ్ మాళ్లు అనునిత్యం కొనుగోలుదారులతో కిటకిటలాడుతుంది. అనేక బ్యాంకులు, రెస్టారెంట్లు, దగ్గరలో మూసాపేటలో మెట్రో అనే మెగా మార్కెట్ వ్యాపార వర్గాలకు ప్రధాన ఆయువు పట్టుగా నిలుస్తోంది.
నారాయణ, చైతన్య వంటి అనేక జూనియర్ కాలేజీలు ఇక్కడ ప్రధాన బ్రాంచీలను కలిగి ఉండడంతో ఈ ప్రాంతం విద్యా కుసుమాలకు నెలవుగా మారింది. జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విద్యాలయం ప్రధాన క్యాంపస్ ఇక్కడే ఉంది. హైవే నగరం లోపల రోడ్డు వరకు విస్తరించి ఉన్నందున ఇక్కడ ట్రాఫిక్ రద్దీ కూడా ఎక్కువే. ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్ ఇక్కడ ప్రజలకు రెండవ అతిపెద్ద రవాణా వ్యవస్థగా మారింది. ప్రస్తుతం హైటెక్ సిటీ కూకట్పల్లి మధ్య మలేషియన్ టౌన్షిప్ మీదుగా రోడ్డు విస్తరణ పనులు నత్తనడకగా నడుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. చినుకు పడితే చాలు గుంటలు ఏర్పడే రోడ్లు, పొంగిపొర్లుతున్న డ్రైనేజీలు, సరైన తాగునీటి సదుపాయం లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.